నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సూర్యాపేట మున్సిపాలిటీలో ప్రారంభమైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ 31 మంది, బీఆర్ఎస్ 11, బీజేపీ 1, ఇండిపెండెంట్ 5 కౌన్సిలర్లు. సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గా మూరిశెట్టి నివేదిత లక్ష్మిది, వైస్ చైర్మన్ గా షఫీఉల్లా నియామకం. నివేదిత అనే నేను సూర్యాపేట పురపాలక సంఘం చైర్పర్సన్ గా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా, నా అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వారందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మన సర్వోత్తమ్ బాబు గారికి, పటేల్ రమేష్ రెడ్డి గారికి, వేనారెడ్డి గారికి, పోతు భాస్కర్ గారికి అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు సపోర్ట్ చేసి ఈరోజు మమ్మల్ని ఇక్కడ ఉంచినటువంటి 46 వార్డుల ప్రజలు అందరికీ, కౌన్సిల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మున్సిపాలిటీని వీరందరి సమక్షంలో అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తాము. కొంచెం ఆ మేనిఫెస్టోలో ఉన్న ప్రతి పనిని నెరవేర్చుకుంటూ వెళ్తాము. ముఖ్యంగా ఆరోగ్యం, హాస్పిటాలిటీ చెప్పారు. పిల్లలు క్రీడా ప్రాంగణానికి సంబంధించిన ఇండోర్ అవుట్డోర్ గేమ్స్కి సంబంధించిన ప్రాంగణాలు చేస్తాము. రోడ్లు, డ్రైనేజీలు, అదేవిధంగా మనకు సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు, సెంట్రల్ లైటింగ్ విషయంలో కానివ్వండి. ఈ మధ్య కొంత సూర్యాపేట మున్సిపాలిటీలో కలిసిన విలీనమైన గ్రామాలు ఇంకా డెవలప్ కాలేదు, వాటిని కూడా డెవలప్ చేస్తాము. పెద్దల సహకారంతో ఒక పని తర్వాత ఒకటి నెరవేరుస్తాము.